చిచి ఏంటిది? ఏం సమాజంలో బతుకుతున్నాం మనం? రోజుకో సైకో తయారవుతున్నాడు. గంట గంటకి మానవత్వం ఓజోన్ పొర కంటే వేగంగా కనుమరుగైపోతోంది. ఏ జంతువుతోనూ పోల్చలేనంత క్రూరంగా తయారవుతున్నాడు మనిషి. బంధాలు బంధుత్వాలకు రవ్వంత కూడా విలువలేదు. అందరి గురించి వదిలేద్దాం, కనీసం తన రక్త మాంసాలతో బిడ్డకు ప్రాణం పోసే తల్లిపైనైనా ఇసుమంతైన కృతజ్ఞత లేకుండా పోతుంది. ఇదెక్కడి దారుణం? సంగారెడ్డి జిల్లాలో కన్న తల్లిని కనికరం లేకుండా కత్తితో పొడిచి పొడిచి అత్యంత పాశవికంగా చంపిన కొడుకు గురించి వింటుంటే వెన్నులో వణుకు పుడుతోంది. ఇంతకీ ఈ కరుడు గట్టిన కసాయి తల్లిని ఎందుకు చంపాడు? ఏ స్కెచ్ వేసి చంపాడు? ఈ వీడియోలో తెలుసుకుందాం. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లోని డివినో విలాస్లో జరిగింది ఈ ఘోరం. 26 ఏళ్ల క్రితం కార్తిక్ రెడ్డికి జన్మనిచ్చింది రాధిక. కాదు, రాధిక మృత్యువుకే ప్రాణం పోసింది. ఇప్పుడు ఆమెకు 52 ఏళ్ళు. కానీ అప్పుడు ఆమెకు తెలియదు కదా, ఆమె గర్భంలో పెరిగిన ఆ నలుసే 26 ఏళ్ల తర్వాత ఆమెకు మరణ శాసనం రాస్తాడని. అందరిలాగే అల్లారు ముద్దుగా పెంచుకుంది. కానీ ఏ తల్లైనా బిడ్డని కంటుంది, కానీ బిడ్డ బుద్ధిని కనలేదు కదా. ఆ పసిబిడ్డ పెరిగి పెద్దయ్యి మద్యానికి మత్తు పదార్థాలకు బానిసయ్యాడు. అప్పులు చేశాడో ఆశలకు పోయాడో తెలియదు, కానీ ఆస్తి పంచివ్వాలని గొడవ మొదలుపెట్టాడు. తల్లిదండ్రులు కార్తిక్ మాటలను నిరాకరించేవారు. ఎంత చెప్పినా వినేవాడు కాదు కార్తిక్. తను కోరుకున్నంత ఆస్తి తనకు కావాలని రోజు రాచి రంపాన పెట్టేవాడు. ఎంత చెప్పినా వినకపోయేసరికి తల్లిదండ్రులను శత్రువులుగా చూడడం మొదలుపెట్టాడు. చిన్నప్పుడు తల్లిదండ్రులు పంచిన ప్రేమను పూర్తిగా మర్చిపోయాడు. ఆస్తి ఒక్కటే అతడి టార్గెట్ అయిపోయింది. మత్తులో మునిగి ఏం చేస్తే ఆస్తి తన సొంతమవుతుందో ప్లాన్ చేసుకున్నాడు. సోమవారం బ్రహ్మ ముహూర్తంలో తల్లిని చంపేయడానికి స్కెచ్ వేశాడు. తల్లితో మళ్ళీ ఆస్తి కోసం గొడవ మొదలుపెట్టాడు. తెల్లవారుజామున 4:30 సమయంలో పదునైన కత్తితో ఊచకోత ప్రారంభించాడు. తల్లి ఎంత మొత్తుకున్నా వినకుండా రాక్షసత్వం ప్రదర్శించాడు. 8 సార్లు కత్తితో పొడిచి ఆమెను చిత్రహింసలకు గురి చేశాడు. ఆ విజువల్స్ చూపించడానికి కొన్ని నామ్స్ అడ్డొస్తున్నాయి, కానీ ఆ ఫోటోలు చూస్తే ఎవరికైనా కన్నీళ్లు రాకమానవు. ఇల్లంతా రక్తసిక్తం. కనిపెంచిన తల్లి ఒంటి నిండా కత్తిగాట్లు. గోరుముద్దలు పెట్టి పెంచుకున్న కొడుకును ప్రాణభిక్ష పెట్టమంటూ తల్లి కేకలు పెట్టింది. ఆమె అరుపులు విన్న కుటుంబ సభ్యులు రక్తపు మడుగుల్లో ఉన్న రాధికను హుటాహుటిన నల్లగండ్లలోని సిటిజన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాధిక ప్రాణాలు విడిచారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పటాన్చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. హత్య కేసు నమోదు చేసిన కొల్లూరు పోలీసులు నిందితుడు కార్తిక్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. తనకు ఆస్తి రాసివ్వలేదన్న కోపంతోనే తల్లిని హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. గాలి కాలుష్యం, నీరు కాలుష్యం, 100 రకాల వైరస్లు చుట్టూ ఉన్నాయి. రోడ్డెక్కితే ప్రాణానికి గ్యారెంటీనే లేదు. అరే అంతెందుకు, సరిగ్గా తిండి తింటేనే చచ్చిపోతున్నాం. సరిగ్గా 60 ఏండ్లు బతకడమే మహా కష్టంగా మారిన ఈ రోజుల్లో ఉన్నన్ని రోజులు మనవారితో మానవత్వంతో బతకాలి, కానీ ఆస్తిని కాటికి మోసుకెళ్తామా ఏంటి? మత్తుకు బానిసైతే ఈ చిన్న విచక్షణ తెలియకుండానే బ్రెయిన్ డిలీట్ చేసేస్తుందో ఏమో. ఇలాంటి అఘాయిత్యాలకు దారితీస్తోంది.